ఎస్సీ ఎస్టీ యాక్టుని ఇదే నరేంద్ర మోడీ గారు తీసేయాలా అని ప్రయత్నం చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో నా దళిత నేత, నా మాల మహానాడు నేతలు, నా మల్లు యోధులు ఎవరు ఒక్కరు కూడా రాలేకపోయింది కదన్నా. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఒక మనువాది, నాయకుల దగ్గర పాదాల దగ్గర బూట్లు నాకుతున్నాడు, తుడుస్తున్నాడు అని అసభ్యకరమైన పదజాలంలో మాట్లాడము వారికి తగదు అని ఈరోజు మేముగా బుడగ జంగాలు, సింధు, బైండ్ల, మాస్టిన్, మోచి, ఎల్లమ్మల వాండ్లుగా ఈరోజుకి మా బాధలు, మా గాథలు ఈ మీడియా ద్వారానన్నా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీల కోసము ఆ రోజు గాంధీ లాంటి వాళ్ళని కూడా ఎదిరించి మనకు ఈ రిజర్వేషన్ 59 తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలని పొందుపరిచి పెట్టిన దాన్ని స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కూడా మా సోదరులు మేమే తీసుకొచ్చాము, అంబేద్కర్ మా వారసుడు అని చెప్పుకుంటున్నారు. ఉంటే ఉండవచ్చు, కాకపోతే ఆయన మహారు, మీరు మాలలు. కానీ మా బ్రతుకులు ఎస్సీలో ఉన్నటువంటి ఆనాడు మన పెద్ద ఆయన, మన తాత లాంటి వాడు అంబేద్కర్ అయ్యా అందరూ సమానంగా జీవించాలన్న ఉద్దేశంతో కష్టపడి పెట్టిన దాన్ని మీరొక్కరే 15% రిజర్వేషన్లని ఈ 79 సంవత్సరాలు ఏకదాటిగా పొందడమే కాకుండా మళ్ళీ దీనికోసము మరో నవయుగ అంబేద్కర్ లాంటి వ్యక్తి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారిని పాదాలు పట్టుకుంటున్నాడు, బూట్లు దుడుస్తున్నాడు, మనువాది అని చెప్పడంలో ఇది మీ విజ్ఞత లేని మీటింగుగా మేము అభివర్ణిస్తున్నాము. ఎందుకంటే ఈ 79 సంవత్సరాలలో మేము మాలలము, మహాబలులము అని అన్నారు కదా. 79 సంవత్సరాలలో ఏ ఒక్క ఉపకులానికైనా గాని సరే అప్పటి నుండి ఇప్పటి వరకు మేధావులుగా ఉన్నటువంటి నా మాల సోదరులు ఒకరో ఇద్దరో మేధావులు ఉన్నారు పెద్దలని, వాళ్ళని మేము మేధావులందరూ కూడా ఒక్కసారి ఆత్మస్థైర్యం చేసుకోండి. ఎట్లా అంటే ఇప్పటికి కూడా కనీసం కుల ధృవీకరణ పత్రాలు లేకుండా చేసిన వాళ్ళు కూడా మీరే. ఇప్పటికి నా ఎల్లమ్మల వాళ్ళు కనీసము ఒక్క రోజు కూడా ఒక సర్టిఫికెట్ పొందుకోకుండా విద్యకు దూరమయ్యి అంటరానితనానికి, అస్పృశ్యతకు ఇప్పటికీ దేహీని అడుక్కుని తింటుంటే కూడా నా సోదరులు పెద్దన్నలుగా మేము భావిస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాలలు అంటే మా పెద్దన్నలు, మాదిగలంటే మా చిన్నన్నలుగా అభివర్ణించుకుంటూ వచ్చాము. మా 57 కులాలు, మా మాలా మాదిగల తర్వాత 57 కులాలు కూడా మా అన్నలు, మా పెద్దన్నలు మాకు మేలు చేస్తారని అనుకున్నాం. కానీ ఇంతటి దుర్మార్గానికి, అదేవిధంగా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారిని తిట్టడానికి, అనడానికి మీకు నోరెలా వచ్చిందని మేము బాధపడుతున్నాము ఇప్పుడు. ఎందుకంటే అన్న 94వ సంవత్సరం నుండి ABCD వర్గీకరణ అంటే కూడా మాకేమీ తెలియదు. అసలు నిరక్షరాస్యులము, అంటరానితనానికి దూరంగా ఉన్నాము, ఇప్పటికి కూడా అడుక్కొని తింటున్నాము ఊర్లలో. అలాంటి మాకు కూడా తమ్ముళ్ళారా మేముండము. ఒక తల్లి కోడి పెట్ట మాదిరిగా తన హక్కున చేర్చుకొని సమానంగా పంచుకుందాం రాండి అని చెప్పిన ఆయనని మీరు ఈరోజు ఆయన కాళ్ళు దుడుస్తున్నాడు, మోడీ కాళ్ళు పట్టుకున్నారు, వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కుతున్నాడు అని చెప్తారా? ఇది మీ విజ్ఞతకు మంచిదే. కానీ మేమేమనుకుంటున్నాము, ఇది 30 సంవత్సరాలుగా అన్న భుజాన వేసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా కండ్లారా చూస్తున్నాం. మేము ఎక్కడనో ఊరు బయట గుడిసెలు వేసుకొని ఇప్పుడు కూడా ఈ గుడిసెలోనే చూపిస్తున్నాం చూడు. ఇప్పటికి కూడా గుడిసెలో ఉంటూ అన్న అంటే మరో అంబేద్కర్ గా అభివర్ణించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా నేనున్నానంటున్నాడు, ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానని వస్తున్నాడు. మళ్ళీ ఏనాడైనా మీరు
మీ తమ్ముళ్ళుగా మేము 59 కులాలము ఉన్నాము, అన్నదమ్ములం రా, మనము అందరం కలిసి జీవిద్దాము అని ఏ ఒక్క నా ఎల్లమ్మర్ల వాళ్ళకు, నా బుడుగ జంగాలకు, నా సింధోళ్లకు, నా బైండ్లోళ్లకు, నా మాస్టర్లకు, నా నేతకానికి, నా చలవాదికి, లేదా నా ఆది ఆంధ్రకు, ఆది ద్రావిడకు, అనాముఖికి మీరు చేసిన ఒక్క మేలన్న మా సోదరుడుగా ఒక దళిత నేత, ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక దళిత నేత ఈ వీళ్లకు ఉపకులాలకు నేను ఇది చేసినా అని చెప్పమను, వాళ్లకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తాము. ఏనాడు కూడా మీ స్వార్థం కోసం, నీ బిడ్డల స్వార్థం కోసం, నీ భార్యల స్వార్థం కోసం చేసుకున్నటువంటి మీరు ఈ రోజుకైనా నిన్న 30వ తారీఖు రోజు మీటింగ్ పెట్టారు కదా, ఆ సభలో ఒక్క ఉపకులమైనా ఉన్నదా? గుడిసెల ఇక్కడ వివేకానంద అన్న ఉన్నాడు కదా, అరే మనం రేపు మీటింగ్ పెట్టుకోబోతున్నాము, ఇది నాకు ప్రతి విమర్శ వస్తుంది, చేజర్ల రాజేష్ అన్న మళ్ళా కథ నాయకుడు, పాఠకుడు, కవి అన్ని అని చెప్తున్నావు కదన్నా రాజేష్ అన్న, ఏనాడైనా ఒక ఉపకులం నీతో పాటు తీసుకొని పోయినట్లు ఒక సభలో చూపించన్నా, ఒక మీటింగ్ లో చూపించన్నా, నీకు మేము చేతులెత్తి నమస్కరిస్తాము. కానీ అలాంటిది చేయడానికి మీకు సాహసం రాదు. కానీ ఈరోజు కృష్ణమాదిగ గారు అహర్నిశలు శ్రమించి నా దళిత జాతి అంతా సమానంగా జీవించాలా, అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా భుజాన వేసుకొని చేసే అలాంటి వ్యక్తికి ఈరోజు మీరు మాట్లాడే మాటలా ఇవి? ఇదేనా మీ పదజాలము? ఈరోజు అందరి మా కష్టార్జితంతో అన్న చేసినటువంటి సహాయ సహకారాల చేత వర్గీకరణ వస్తే సుప్రీంకోర్టులో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని ఎట్లా సుప్రీంకోర్టులో తీర్పు చేసుకుంటారు, ఎట్లా వర్గీకరణ జరుగుతుంది అని సవాలు విసురుతారా? అట్లాంటిది అవాక్కులు చెవాక్కులు కుదరడానికి కుదరదన్నా. రాకేష్ అన్నా, వివేకన్న, గుడిసెల వివేకన్న, నీవు మాట్లాడే తీరు, నీవు ఎన్ని పార్టీలు మార్చినవన్నా? కృష్ణమాదిగ గారు ఏనాడన్నా నల్ల కండువ తప్ప ఏ పార్టీకైనా సలాం పెట్టినాడా? ఇదే చంద్రబాబు. నా ఉపకులాలు, నా మాదిగ జాతి, నా ఉపకులాల జాతులందరూ సమానంగా జీవించిన రోజు ఏబిసిడి వర్గీకరణ అనే 4 అక్షరాలు నాకు కావాలన్నా అని ఒక కాలి గోటితో తిరస్కరించిన వ్యక్తి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. అలాంటి వ్యక్తిని మీరు మనువాది అని చెప్తారా? మనువాదులు ఎవరు? నిజమైన మనువాదులు మీరు. ఆ రోజు అంబేద్కర్ అయ్యకు వర్గీకరణ కోసము పాటుపడుతుంటే మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి వాళ్ళందరూ నిరాహార దీక్షలు చేసినప్పుడు వాళ్ళు మనువాదులుగా మనం అభివర్ణించాము. కానీ ఈ రోజు వర్గీకరణ ఆయన సాధించి పెట్టిన ఎస్సీలో ఉన్నటువంటి వర్గీకరణని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు సాధించి పెడుతుంటే మీరు ఈ ఉపకులాలందరూ సమానంగా ఎదుగుతారని కుట్ర బుద్ధితో మనువాద ఆశయాన్ని నిర్వర్తిస్తున్నారు. కోట్లకు సంపాదించుకున్నారు అన్నగారు మీరు. కానీ ఏ రోజు కూడా మా ఉపకులాలని ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన లేదే. ఒక కులానికి కుల ధృవీకరణ ఇప్పటి వరకు నా ఎల్లమ్మల వాళ్లకు కుల ధృవీకరణ పత్రాలు లేవు, నా బుడుగ జంగాల సోదరులకు కుల ధృవీకరణ పత్రాలు లేవు, నా డెక్కల సోదరులకు కుల ధృవీకరణ పత్రాలు లేవు. మళ్ళా వాసీలు ఎస్సీలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి కులాలు కదా. మరి అలాంటిది కృష్ణమాదిగ గారు కంకణం కట్టుకొని నా జాతిలో అట్టడుగున లాస్ట్ చిట్ట చివరి వానికి కూడా వర్గీకరణ ఫలాలు, ఎస్సీలో ఉన్న ఫలాలు పొందాలని నిరంతరము కష్టపడుతున్నటువంటి వ్యక్తి అన్నని మీరు మాట్లాడేంత స్తోమత లేని వ్యక్తులన్నా మీరు. మీ సభలో ఒక్క మల్లు యోధులు మేమే అంటున్నారు. మల్ల యోధులు ఉంటే ఉండొచ్చు, మీరు మల్ల యోధులు ఉంటే ఉండొచ్చు, ఒకరిని కింద పడేసి మీరు పైన ఉండొచ్చు, మీ గెలుపు మీదే ఉండొచ్చు. కానీ ఇది మల్ల యోధులది కాదన్నా, ఇది భారతదేశ స్వతంత్రము. భారతదేశంలో మా అందరూ సమానంగా జీవించాలని కష్టపడిన అంబేద్కర్ అయ్య మా తాత లాంటి వాడు, మా తండ్రి లాంటి వాడు. అలాంటి వారి ఆస్తిని పంచుకుందామని చెప్పినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. అలాంటి వ్యక్తులను మీరు ఇలాంటి వాక్యాలతో చేయడం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా జీవించాలా. రాజేష్ అన్న, నేనైతే 30 సంవత్సరాలుగా అన్నతో పాటు మేము చూస్తున్నాము. మాకైతే నిరక్షరాస్యులం, అక్షరం ముక్క కూడా మాకు రాదు. కానీ అన్నగారి అనుభవంతో మాట్లాడుతున్నటువంటిది ఏమిటంటే సమానత్వం కోసం. తమ్ముళ్ళారా, వచ్చిన 4 మెతుకులు కానీ
అందరం పంచుకొని తిందామని చెప్తున్నాడు. మీరు ఆ పంచుకునే తిన్నకాడ గిన్నె గుంజుకొని నేను ఒక్కనే తింటాము అనే మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఈ భారతదేశ చరిత్రలో సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మద్దతు కూడా మాన్యశ్రీ మందాకృష్ణ అన్నగారికి మాకు లభిస్తుంది. మీకు ఎవరు ఒంటరి వాళ్ళు, మీరు మనువాదులుగా ప్రవర్తించొద్దు. నా సోదరులు, తెలియని సోదరులు, నా మాలా సోదరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తప్పుదోవ పట్టించొద్దండి మీరు. ఎందుకంటే మీరు చేసే పని, మీరు స్వార్థం కోసం చేస్తున్న పని వాళ్ళకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కానీ జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండి అందరూ సమానంగా పంచుకొని, ముందుగా అన్న మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారి ఆశయము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఒకటే. నా జాతి వాళ్ళందరూ రాజ్యాధికార దిశగా పోవాలని అన్నాడు. ఆ దిశగానే ఈరోజు అన్నగారు ఈ అన్నగారిని ఎస్సీల కులాల కోసమే కాకుండా బ్రాహ్మణులకు నష్టం జరిగినా పోతున్నాడు, ముస్లింల ఊచకోతకు పోయి సహకారం చేశాడు, వికలాంగులకు, గుండె జబ్బుల పిల్లలకు, ముస్లింలకు ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా, అగ్ర కులాల వారికి ఆపద వచ్చినా లాస్ట్ కు మీ మాలలకు కూడా, అన్నగారు నేను అనకూడదు, మన మాలలకు కూడా, నా పెద్ద సోదరులైనటువంటి నా అన్నగారికి కూడా, అక్కకు గీతారెడ్డికి ఆపద వచ్చినప్పుడు ఎవరు ఈ వివేకన్న ఎక్కడ పోయిండే ఆ రోజుల్లో? ఇంకా దళిత నేతలు ఎక్కడ పోయిండ్రి? రాలేదే. పోనీ శివశంకరన్నకు ఇబ్బంది జరిగినప్పుడు, కేంద్ర మంత్రికి ఇబ్బంది జరిగినప్పుడు ఎవరు సహకరించారన్నా? మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారే సహకరించారన్నా. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి చెప్తున్నా. నేను ఒక లాస్ట్ లో ఒక దిబ్బ మీద అడుక్కొని తినేవాడిని చెప్తున్నా. ఈరోజు శివశంకరన్న గారికి మళ్ళా అదే ఏపీలో కర్నూలు జిల్లాలో డాక్టర్ అచ్చన్న అన్నట్టు ఆయనని దారుణంగా చంపేస్తే అక్కడ ఒక్క మాల నాయకుడు రాలేదే, మల్లయోధులు రాలేదే. లాస్ట్కి ఎవరు వచ్చిరన్నా? మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారే వచ్చి సహాయ సహకారాలు చేశారన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారితో మమేకమై వర్గీకరణ పంచుకొని మనమంతా రాజ్యాధికార దేశము, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆశయాలు సూచన తప్పకుండా చేసేవాడు కృష్ణమాదే గారు. ఆయన నాయకత్వాన్ని మీరు ఒప్పుకొని అందరం కలిసికట్టుగా పంచుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దామనే తపనలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఇట్లాంటివి దూషణలు మాట్లాడడం మాత్రం తగదు. చాలా జాగ్రత్తగా మెసులుకోవాలని కూడా మేమంతా ఏకమేనమనుకో. ఈరోజు ఒక మాదిగల కోసం పోరాటం చేస్తున్నాడని మీరు అనుకోండొచ్చు. మాదిగల కోసం కాదు, మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారు పోరాటాలు ఈ 30 సంవత్సరాలు పోరాటం చేసి ఈ విజయం సాధించినది. నా ఎల్లమ్మల వాళ్ళు, నా డెక్కలి వాళ్ళు, నా సింధోళ్ళు, నా బైండ్లోళ్ళు, నా మాస్టినోళ్ళు, నా మోచోళ్ళు, నా నేతకాని అన్నలు నిన్న మీటింగ్ పెట్టారే. నా నేతకాని అన్న నీకు ఒక మాట చెప్పాడు. నేతకాని మురళి అని ఒక ప్రొఫెసర్ గారు కూడా ఏం చెప్పాడు? ఆయన ప్రమేయం లేకుండానే ఆయన ఫోటో వేసుకొని ఆయన సపోర్ట్ చేస్తున్నారని చెప్తారు. ఆయన మీకు తగిన మాటలే చెప్పాడు. నా ప్రమేయం లేకుండా మీరే కూడా ఫోటోలు వేసుకొని కానీ ఇంతకన్నా సిగ్గుమాలిన సభ ఒకటి ఉంటుందా? కాబట్టి నేను పదే చెప్పేది ఏంటంటే, మాన్యశ్రీ మందాకృష్ణ గారు మా ఉపకులాల దేవుడు. అంబేద్కర్ అయ్యే తర్వాత మాకు ఎక్కడో మూలకు బ్రతికే మమ్మల్ని అందరినీ కూడా హక్కులు చేర్చుకొని నిరంతరం సహాయ సహకారాలు చేస్తున్న వ్యక్తిని ఇంకొకసారి మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే నా ఎల్లమ్మల వాళ్ళు చెరుకోలలు తీసుకొని కొడతారు మిమ్మల్ని. చెలుకోలలు తీసుకొని కొట్టుకుంటాం మేము. ఆ చెలుకోలలు తీసుకొని కొడతారు. జాగ్రత్త అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటికైనా మిమ్మల్ని మీరుగా ఉండండి. ఆయన చేసి మన తాత లాంటి వాడు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడం కోసం అన్న నాయకత్వంలో ముందుకు వెళ్దాం. ఇంకొక విషయం చెప్పాలన్నా, మీకందరికీ చాలా జాగ్రత్తగా వినాలన్నా, ఇది ఎస్సీ ఎస్టీ యాక్టుని ఇదే నరేంద్ర మోడీ గారు తీసేయాలా అని ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో నా దళిత నేత, నా మాల మహానాడు నేతలు, నా మల్లు యోధులు ఎవరు ఒక్కరు కూడా రాలేకపోయింది కదన్నా. ఎన్ని రోజులు? 4-5 నెలలు భారతదేశంలో ఉన్నటువంటి నా మాల యోధులందరూ రాలేదు కదన్నా. ఎవరు చేసిరన్నా?
భారతదేశ చరిత్రలో ఆ రోజో రేపో తీసేయడానికి ప్రయత్నం చేస్తుంటే కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఢిల్లీని గడగడలాడించి ఢిల్లీ సెంటర్లో ఎక్కడ ఉన్న దానిని అక్కడ చేసిన చరిత్రలు మీరు మర్చిపోయినారా అన్న? ఒకవేళ అది తీసేసింటే ఈ రోజు మన బ్రతుకులు ఏమయ్యేవి? ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నాలని నేను కోరుకుంటూ, అన్నయ్య గారు మీకందరికీ మా ఉపకులాల తరపున మమ్మల్ని ఉపకులాలను కూడా ఎక్కడంటే చెల్లాచెదురుగా బ్రతికే మమ్మల్ని హక్కున చేర్చుకొని 59 కులాలని హక్కున చేర్చుకొని ఎవరికి ఏ పదవి కావాలనో చేసి నిరంతరము విద్యా బుద్ధులు నేర్పినట్లు ఎవరు ఏ కోణంలో మాట్లాడాలి, ఎవరు నీతివంతంగా ఉండాలి, ఎవరు ఎక్కడ బ్రతకాలని నేర్పించినటువంటి మహానుభావుడు అన్న కృష్ణమాదిగ గారు. అలాంటి వారిని మీరు ఇలాంటి మాటలు మాట్లాడము చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటూ, ఈ ఉపకులాల ఐక్య వేదిక తరపు నుండి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను మీకు విన్నవించుకుంటూ హెచ్చరిస్తున్నాను.